శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము పంచాంగము అనే అంశంలో చివరిగా బ్రీఫ్గా పంచాంగం అంటే ఏంటో వివరంగా చూద్దాము ఒకసారి. గత వీడియోలన్నింటిలో కూడా పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇవి పంచాంగమని వివరించాను. దానికి సంబంధించినటువంటి సాధారణ లక్షణాలు, ఫలితాలు ఇవన్నీ కూడా వివరించారనమాట. ఇక బ్రీఫ్గా చెప్పాలంటే తిథి రవిచంద్రుల యొక్క కోణీయ దూరాన్ని బట్టి తిథి ఏర్పడుతుంది. ఇది మనకు అంటే తిథి అనేది ఏంటంటే జనరల్గా ప్రతిరోజు ఇప్పుడంటే మనం ఇంగ్లీష్ డేట్లు చూస్తున్నాం, కానీ మామూలుగా పూర్వ పద్ధతిలో కానీ మన సనాతన ధర్మంలో కూడా ప్రతిరోజు కూడా తిథిని ముఖ్యమైన ప్రాధాన్యతగా గుర్తిస్తారనమాట. కాబట్టి తిథి అనేది ఒక రకంగా చెప్పాలంటే మనకు డేట్ లాంటిది అనమాట. కాబట్టి జనరల్గా తిథి అటు మనకు తెలుగు వాళ్ళకు కానీ భారతీయులందరికీ కూడా ఒక తేదీలాగా మనం భావించవచ్చు. దాంతోపాటుగా ఏ పండుగ మనకు అంటే ఇటు వినాయక చవితి కానీ మామూలుగా ఉగాది కానీ దసరా కానీ దీపావళి కానీ ఇలా ప్రతి పండుగ కూడా తిథే ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్నమాట. అంటే చైత్రశుద్ధ పాడ్యమి ఆ రోజు మనకు ఉగాది పండుగ అని మనం చెప్తాము. అలాగే చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి, అలాగే భాద్రపద శుద్ధ చతుర్థి ఆ రోజు వినాయక చవితి అని, అలాగే ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి అని, ఈ విధంగా మనము ప్రతి పండగ కూడా అటు తిథి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. ఇక వారం అంటే జనరల్గా అందరికీ తెలిసిందే. మామూలుగా వారాన్ని ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారంగా మనం గుర్తిస్తాము. అది కూడా హోరాలను బట్టి వారం ఏర్పడింది. అంటే 24 గంటల్ని హోరాలుగా తీసుకొని వారాన్ని మన మహర్షులు ఏర్పాటు చేశారనమాట. దీని ప్రయోజనం దీనికి ఉంది. ఇక దాని తర్వాత నక్షత్రము. ఈ నక్షత్రం అనేది మనందరికీ చాలామంది నాది పలానా నక్షత్రం అని, నాది చిత్తా నక్షత్రం అని, లేదా నాది స్వాతి నక్షత్రం అని, లేదా నాది అశ్విని నక్షత్రం అని, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు అటు జన్మ నక్షత్రాన్ని బట్టి లేదా వాళ్ళ పేరును బట్టి నక్షత్రాన్ని చెప్తారు. దాన్ని బట్టి ఫలితాలు కూడా చూసుకుంటారు. ఇదందరికీ తెలిసిందే. దీంతో పాటుగా మనకు ఈ పంచాంగంలో అంటే మన సనాతన ధర్మంలో కానీ పంచాంగంలో కానీ నక్షత్రం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. తిథి తర్వాత వారం తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ నక్షత్రం అన్నమాట. ఎందుకంటే ఈ నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి ఒక వ్యక్తి పెళ్లి చేయాలన్నా, లేదా గృహప్రవేశం అంటే గృహప్రవేశం చేయాలన్నా, శంకుస్థాపన చేయాలన్నా మెయిన్గా నక్షత్ర బలం అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. దాని తర్వాత చంద్రబలాన్ని బట్టి అంటే తిథిని బట్టి చంద్రబలాన్ని కూడా చూస్తామన్నమాట. కాబట్టి నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని తర్వాత యోగము. సరే, ఈ యోగం అనేది ఏంటంటే రవి చంద్రుల యొక్క పుటాన్ని కలిపితే వచ్చేది యోగము. దీన్ని ఈ మధ్య ఎక్కువగా చూడట్లేదు, కానీ పూర్వకాలంలో ఇది కూడా బాగానే చూసేవాళ్ళు అనమాట. వివాహాది శుభకార్యాల్లో శుభమైన యోగం ఉన్నప్పుడు దాన్ని ఇంకా బలంగా తీసుకునేవాళ్ళు. అదే ఒకవేళ అశుభ యోగం కనుక ఉంటే వేరే ఇతరత్ర గ్రహస్థితి బలంగా ఉంటే దాన్ని తీసుకునేవాళ్ళు, లేక వదిలేసేవాళ్ళు అనమాట. ఇక కరణం కూడా అంతే. తిథిలో సగభాగం కరణం ఉంటుంది. దాంట్లో స్థిర కరణాలు ఉంటాయి. కేవలము బహుళ చతుర్దశి, అమావాస్య 2 భాగాలు, అలాగే శుద్ధ పాడ్యమి వీటికి మాత్రమే స్థిర కరణాలు ఉంటాయి. మిగిలిన 7 కరణాలు కూడా ప్రతి తిథికి రిపీట్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క తిథికి 2 కరణాలు చొప్పున రిపీట్ అవుతుంటాయి అన్నమాట. ఇది ఈ పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాంతోపాటు చెప్పాలంటే ఈ పంచాంగంలో ఉండేటువంటి ఈ తిథుల వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే తిథి వల్ల శ్రేయస్సు కలుగుతుందని, అలాగే వారం వల్ల ఆయుర్వృద్ధి ఉంటుందని, నక్షత్రం వల్ల మన యొక్క పాపాలన్నీ పోతాయని, అలాగే యోగం వల్ల రోగ నివారణ జరుగుతుందని, అలాగే కరణం వల్ల
కార్యసిద్ధి ఉంటుందని మామూలుగా మనకు చెప్తారు. ఇది ముఖ్యంగా పంచాంగ శ్రవణ సమయంలో దీన్ని ఎక్కువగా వివరిస్తారనమాట. ఇది పంచాంగ శ్రవణం అనేది మనం ఇప్పుడు కేవలం ఉగాది పండగకి మాత్రమే చూసుకుంటున్నాం గానీ, మామూలుగా పూర్వకాలంలో ప్రతిరోజు గూడా ఆ రోజు తిథి ఏంటి, ఆ రోజు వారం ఏంటి, ఆ రోజు నక్షత్రం ఏంటి, ఆ రోజు ఏ యోగం ఉంది, ఏ కరణం ఎప్పుడొస్తుంది అని ప్రత్యేకంగా పరిశీలించి, వాళ్ళు ఏదైనా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేసేవేదైనా ఉంటే, దాన్ని బట్టి ముందు జేసుకోవడమా, వెనక జేసుకోవడమా, లేదా వాయిదా వేసుకోవడమా అనేది చూసేవాళ్ళనమాట. దీన్ని పూర్వకాలంలో ఎక్కువగా ఆచరించేవాళ్ళు. ఇప్పుడు గూడా చాలామంది ఆచరిస్తూ ఉన్నారు గూడా. కాబట్టి ఇది ఈ పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కారణము అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో గనక మీ అందరికి గనక నచ్చితే మీరందరూ గూడా లైక్ జేయండి, షేర్ జేయండి. అలాగే మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.